హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బనూంజా. ఈ నెలలో ఉద్యోగులకు 10,000 రూపాయలు ఖాతాలో జమ అంటూ వార్త అయితే రావడం జరిగిందనమాట. ఆ వార్త సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియో ఇస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలకు కనుక వెళ్ళినట్లయితే ఉద్యోగులకు ప్రభుత్వం నుండి శుభవార్త. మార్చిలో ఉద్యోగులకు ఖాతాల్లో 10,000 రూపాయలు జమ. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరానికి శుభారంభం. వేతన సంఘం సిఫారసులకు అనుసరించింది. ఇప్పుడు డిఆర్ఎస్ అలవెన్సెస్ లేదా డిఏ పెంపుదలకు ప్రకటించబడిందనమాట. అయితే ఇక మార్చిలో అంటే ఈ నెలలో ఇక ఖాతాలో జమ అవుతున్నాయన్నమాట. మార్చిలో డిఏ పెంపు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరం మరో శుభవార్త అయితే అందిందనమాట. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఇంకా ఉద్యోగి ఖాతాల్లో 10,000 రూపాయలు జమ అవుతుంది. వేతన సంఘం సిఫారసు తర్వాత ఇప్పటికీ ఇక డిఎన్ఎస్ అలవెన్స్ లేదా ఇక డిఏ పెంపుదలకు ప్రకటన. మార్చిలో డిఏ పెరగవచ్చని హోలీకి బంపర్ ఆఫర్. అయితే గత సంవత్సరం కూడా మార్చిలో కేంద్ర ప్రభుత్వం డిఏ లేదా డిఎన్ఎస్ అలవెన్సెస్ ప్రకటించిందనమాట. ఈసారి కూడా ఇక పోయిన సంవత్సరం లాగానే హోలీకి పండుగకు ముందే డిఏ ప్రకటించే అవకాశం అయితే ఉంది. అందువలన ప్రభుత్వ ఉద్యోగుల ఉత్సాహం రెట్టింపు అవుతుంది. అయితే వచ్చే బుధవారం కేబినెట్ సమావేశంలో జరుగుతుందన్నమాట. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపునకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రకటన అయితే తీసుకునే అవకాశం అయితే ఉందని ఇక వర్గాలు తెలిపాయి. దీనితో ఉద్యోగుల ఖాతాల్లో డిఏ త్వరలో పెరుగుతుందన్నమాట. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాచారం ప్రకారం ఈసారి 7వ వేతన సంఘం ప్రకారం 3 నుంచి 4% డిఏ పెరిగే అవకాశం అయితే ఉంది. అందువల్ల కనీసం 10,000 రూపాయలు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయాలు ఇక వినిపిస్తున్నాయి. 2 సార్లు డిఏ ప్రకటన. కేంద్ర ప్రభుత్వాలకు ఇక సాధారణంగా సంవత్సరానికి 2 సార్లు డిఏ పెంపుదల ప్రకటిస్తుంది. జనవరి మరియు జూలై నెలలో కానీ చివరిసారిగా డిఏ పెంపు గత ఏడాది అక్టోబర్లో దీపావళికి ముందు జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం డిఏను 3 నుంచి 4% పెంచితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అకస్మాత్తుగా 10,000 రూపాయలు అయితే పెరగవచ్చు. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు గణనీయంగా పెరుగుదల అయితే ఉంటుందన్నమాట. కనీసం 18,000 రూపాయలు జీతం పొందే ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి నెల అదనంగా 540 నుంచి 750 రూపాయల వరకు పొందవచ్చు. అంటే ఇక ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య దాదాపు 50 లక్షల పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ప్రయోజనం పొందుతారన్నమాట. 53 అయితే ప్రస్తుతం 53% చొప్పున 9,540 కరువు భత్యం పొందుతున్నారు. 3 నుంచి 4% పెంచితే అది జీతంతో కలిపి దాదాపు 10,080 రూపాయలు లేదా 10,290 రూపాయలు కావచ్చు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 3% డిఏ ప్రకటించింది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశకు గురిచేసింది. ఎందుకంటే చాలా కాలంగా కేంద్ర రేటు ప్రకారం డిఏ ఇవ్వాలని డిమాండ్ చేసిందనమాట. ఇది మంచి శుభవార్త అండి. ఎందుకంటే దాదాపు ప్రభుత్వ ఉద్యోగులు ఇక హోలీ పండుగ ముందే మనందరికీ కూడా డిఏను పెంచే అవకాశం అయితే ఉన్నట్టు ప్రభుత్వం నుంచి మంచి శుభవార్త అయితే రావడం జరిగిందనమాట. దాదాపు 10,000 రూపాయలు ఖాతాలో జమ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా ఇలాగనే హోలీ పండుగకు ముందే చేయడం కూడా జరిగిందనమాట. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చేయబోతున్నట్టు ప్రభుత్వం ఒక మంచి ప్రకటన అయితే వెలువడి చేయింది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.